అందరికీ నమస్కారం. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యమే శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను పాడాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలుపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగిస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆల్వార్లు అంటారు. 12 మంది ఆల్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవి ఆండాళ్గా జన్మించిందని చెబుతారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికింది. భగవంతుణ్ణి తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి, ఆండాళ్ ఇద్దరు భూదేవి అంశ కాక మరేమిటి? ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి రచించిన 30 పాశురాల్లో మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, శ్రీకృష్ణుడి పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది. గోదాదేవి రచించిన 7వ పాశురం అర్థం: ఓయి పిచ్చి పిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు తిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి వినబడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగవ ద్విషయ అనుభవం ఎరిగిన దానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వారిని వింటూనే ఇంకను పడుకునే ఉంటివా? మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనను లేచి రామ్మ తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకను ఆలస్యం దేనికి అని ఒక గోపిక కన్యను లేపుతుంది ఆండాళ్ తల్లి.